మనం మహిళల కోసం తీసుకున్నట్లయితే సార్ మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా ఎక్కువ సహాయం వస్తుంది. మనకి మెయిన్గా చూసినట్లయితే మహిళలు ట్రైబల్ ఏరియాస్లో ఎక్కువగా మనకి అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడతారు. ఈ అటవీ ఉత్పత్తులు అనేవి మార్కెట్లో సరైన అంటే వీరు వాల్యూ ఎడిషన్ చేయకుండా తెచ్చింది తెచ్చినట్టు ఇవ్వటంతో వాళ్ళకి రావాల్సినంత ఆదాయం అనేది రాకపోవడం జరుగుతుంది. దానికి సంబంధించి ఒకటి కేంద్ర ప్రభుత్వం మినిమం సపోర్ట్ ప్రైస్ మనకి గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ ద్వారా అటవీ ఉత్పత్తులన్నిటికీ కూడా కనీస ధరలు నిర్ణయించి ఆ ధరకి కంటే తగ్గకుండా కొనటం జరుగుతుంది. రెండోది వందన్ వికాస్ కేంద్రాస్ ద్వారా ప్రతి 300 మంది మహిళల్ని ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి వారికి 15 లక్షల ఆర్థిక సహాయం చేసి వారికి కావాల్సిన మెషినరీ ఇవ్వటం, వాళ్ళు ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే వారికి కావాల్సిన క్యాపిటల్ కూడా ఈ 15 లక్షల వాళ్ళు కొని వాళ్ళు ఆ గ్రూప్ అంతా కలిపి అటవీ ఉత్పత్తుల్ని నాణ్యత జోడించి వాటికి తయారు చేసుకోవడం, అట్లాగే మార్కెటింగ్ కూడా మనకి నేషనల్ లెవెల్లో ట్రైఫెడ్ కానీ ఇక్కడ జీసీసీ కానీ గిరిజన సంక్షేమ శాఖ కానీ తరచూ వారి కోసం ఫెయిర్స్ ఏర్పాటు చేయటము, వారికి పట్టణ ప్రాంతాల్లో స్టాల్స్ ఏర్పాటు చేసి గిరిజన ఉత్పత్తులు అనే వాటికి నాణ్యమైన సరుగ్గా మార్చి మంచి వారికి రెమ్యూనరేటివ్ ప్రైసెస్ రావటం కోసం కూడా మనకి అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖలు అనేవి ఎప్పుడు కూడా వారికి తోడ్పాటు అందిస్తున్నాయి.